ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఫ్రూట్స్ విషయం మాట్లాడుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? ఇది ఎప్పటికీ ఒక క్వశ్చన్ ఉండిపోతుంది. కొన్ని టెంప్టింగ్గా ఉంటాయి, సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. సో అవి తినొచ్చా తినకూడదా, ఏ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది, అండ్ ఇప్పుడు వస్తున్న ఫ్రూట్స్ చాలా వరకు అవి ఎంతవరకు సేఫ్, ప్రత్యేకించి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి? జనరల్గా ఇది వెరీ కామన్ క్వశ్చన్ అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా, లేని వాళ్ళకైనా, పిల్లలకైనా, ఇప్పుడు గర్భంగా ఉన్న వాళ్ళకైనా సరే, అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న పెద్దవాళ్ళకైనా సరే. సింపుల్గా ఇప్పుడు జనరల్గా మేము ఎందుకు ఫ్రూట్స్ వద్దంటామంటే, షుగర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ ఫ్రూట్స్ తింటే షుగర్స్ ఇంకా ఎక్కువ అవుతాయి అనేది డాక్టర్గా ఒక చిన్న మాలో ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఓకే. సో ఫ్రూట్స్ మరి తీసుకోమని ఎందుకు చెప్తాము అంటే, ఫ్రూట్స్ తిన్నప్పుడు పర్సన్ హ్యాపీగా, కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే పలానా ఐటెం వద్దని చెప్తామో వాళ్ళు పేషెంట్గా బాధపడుతున్నారు. తినచ్చు అనే ఒక చిన్న పర్వాలేదు అన్నప్పుడు వాళ్ళు సంతృప్తిగా ఒక రోగి అనే భావంలో నుంచి బయటకు వచ్చి ఒక ఆరోగ్య వ్యక్తిగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఒక డాక్టర్గా ఒక వ్యక్తిని ఆరోగ్యంగా తను భావించటం, తను క్షేమంగా ఉన్నాను అని తన భావనలో, తన ఆలోచనలో ఉండటం ఎంతైనా ముఖ్యం అండి. ఇప్పుడు మందులతో మనం షుగర్ రిపోర్ట్స్ తగ్గించవచ్చు కానీ, బట్ ఆ మనిషిలో ఉన్న, మనసులో ఉన్న రోగి అనే భావనని ఎలా బయటికి తీయగలుగుతాం? మీరు అడగచ్చు, అసలు ఎందుకు తీయాలి సార్ ఆ భావన, లోపల ఉంటే ఉండింది కదా. బట్ ఎవరైతే మనిషి సంతోషంగా, సంతృప్తిగా, రోగి అనే ఆలోచన లేకుండా బతకగలుగుతున్నారో 20-30% షుగర్స్ అలాగే తగ్గిపోతున్నాయి వారిలో. మెడిసిన్స్ ఒకవేళ నేను పెంచుంటే డోసులు గతంలో, ఈరోజు మళ్ళీ తగ్గించాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది కూడా. సో కాబట్టి దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. కొంతమంది ముఖ్యంగా పెద్ద వయసులో వారు, డాక్టర్ గారు సీజన్ వస్తుంది, మామిడిపండు ఒక 2 పీసెస్ తినచ్చా అంటే, ఏం పర్వాలేదు తల్లి మీరు తినండి అని ఎందుకు అంటామంటే, అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. బట్ ఆ మాట మనం పేషెంట్గా పర్మిషన్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో అసలు వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకుంటామండి. అంతేకాకుండా ఇప్పుడు నా పాత పేషెంట్ అనుకోండి, ఇప్పుడు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళుగా నా దగ్గరికి రెగ్యులర్గా చూపిస్తూ ఉన్నట్లయితే సిస్టంలో కూడా ఫీడ్ అయిపోయి ఉంటాయి. ఇతని షుగర్స్ ఎప్పుడప్పుడు ఏ నెలలో పెరిగాయి, ఏ సంవత్సరంలో పెరిగాయి, ఎన్ని సందర్భాలలో షుగర్ పెరిగాయి అనేది మనకు కొన్నిసార్లు గ్రాఫిక్ రూపంలో వచ్చేస్తూ ఉంటుంది. ప్లస్ పేషెంట్ ఏదన్నా గతంలో షుగర్ పెరిగినప్పుడు పలానా కారణం అయిండొచ్చు అని చెప్పుంటారు, అడుగుతాం కదా ఎందుకండి పెరిగినాయి అంటే, ఏదో ఒక రీజన్ చెప్పుంటారు. ఆ రీజన్స్ కూడా మెన్షన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ప్రతిసారి పలానా టైంలో వీళ్ళకి షుగర్స్ పెరుగుంటే అది రిపీట్ అవుతుంది కదా ప్రాసెస్. సో దాన్ని బట్టి కొన్నిసార్లు ఇవి వద్దు అని కూడా చెప్తాం, వద్దని కూడా మనం చెప్తాం, అవాయిడ్ చేయమంటాం. లేదా ముందస్తుగానే వీళ్ళకి కొంచెం మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకొని కాస్త షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండేలాగా కూడా కొన్నిసార్లు ప్లానింగ్ చేసుకుంటాం. ఓకే, ప్లానింగ్ చేసుకుంటాం. సరే ఇప్పుడు ఈవిడ పెద్ద ఆవిడ, ఒక 85 వయసు ఉంది, తను మామిడి పండ్లు ఖచ్చితంగా ఇష్టపడుతుంది, వద్దంటే బాధపడుతుంది. అటువంటప్పుడు సరేలేమ్మా మీరు కొంచెం పరిమితమైన మోతాదులో తినండి అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైనా మెడిసిన్స్ కాస్త షుగర్స్ పెరగకుండా ఉండేలా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. మళ్ళీ బట్ లావుగా ఉన్నారు వ్యక్తి, ఒక 50 వయసులో ఉన్నారు, అటువంటప్పుడు ఇతను పరిమితం లేకుండా ఎక్కువ తినేస్తున్నాడు, టెంప్ట్ అయిపోతున్నాడు. అట్లాంటప్పుడు కొంచెం నిషేధించడం కూడా జరుగుతుంది. అయ్యా మిమ్మల్ని 2 పీసెస్ తినమంటే మీరు 2 మంచి పెద్ద సైజు పండ్లు తినేసి, పైగా ఒక పండు దాదాపు 1/2 కిలో ఉంటుంది, మీరు 2 పండ్లు అంటే తొక్క లోపల టెంకా పోగా కనీసం 500-600 గ్రాములు వస్తుంది. అంత తినేస్తే షుగర్ 200 పాయింట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఏది ఉన్న షుగర్కి అదనంగా 200 పాయింట్లు అంటే ఏమవుతుంది, 300 కూడా టచ్ అవ్వచ్చు. అటువంటిప్పుడు మళ్ళీ కొంచెం డిస్కషన్ జరుగుతుంది అతనితో. సార్ ఇప్పుడు మనం కూడా ఏదో ఫార్మాలిటీకి మీరు తినచ్చు అని చెప్తాం, కానీ మీరు దాన్ని భోజనంలాగా చేసేస్తే ఎట్లా సార్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి, చూడండి మీరు పోయిన సంవత్సరం కూడా ఈ మే జూన్ నెలలో మీ షుగర్స్ కూడా పెరిగాయి, హెచ్బిఎన్సీ కూడా పెరిగింది, కాబట్టి ఈసారి సీజన్లో దయచేసి మీరు పోయినసారిలాగా అలాగ వెచ్చలవిడిగా అన్నిటినీ తినేయకుండా ద్వారగా మాగిన కాయ మాత్రం తీసుకోండి. కొంచెం పచ్చి, కొంచెం పొలుపు, లైట్గా మాగిన కాయ. ప్లస్ అలాంటి కాయ ఎలాగో వాళ్ళు ఎక్కువగా తినరు, 2-3 పీసెస్తో లిమిట్ చేసుకుంటారు.
ఈ విధంగా కొంచెం మనం రెగ్యులేట్ చేయాల్సింది కూడా ఉంటుందండి. ఇప్పుడు ఎలాగైతే రింగ్ రోడ్లో బండి బాబును వెళ్ళొచ్చని చెప్తాం, బట్ అట్ ద సేమ్ టైం 100 లోపే వెళ్ళు, పరిమితం, లిమిటేషన్స్ పెట్టుకుంటాం. ఇక ఫ్రూట్స్ విషయానికే వచ్చేద్దాం సార్. ఏ ఫ్రూట్స్ బెస్ట్ అంటారు మీరు? తీసుకోవచ్చు డైలీ తీసుకోదగిన ఫ్రూట్ ఏది? ఒక డయాబెటీస్ పేషెంట్ డైలీ అసలు ఫ్రూట్స్ తీసుకోవచ్చా? తీసుకోవాలని చెప్తాం. ఏ ఫ్రూట్ కంపల్సరీ ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక ఆన్సర్ చెప్పేటప్పుడు అండి, ఒక 30-40 ఇయర్స్ ఏజ్ గ్రూపు, 40, 50, 55, 60 లోపు ఒక ఏజ్ గ్రూపు, 65, 75, 80 దాటిన వాళ్ళు ఒక ఏజ్ గ్రూప్, ఒక 3 గ్రూప్స్గా మనం తీసుకొని మాట్లాడతామండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ 60 ఏజ్ దాటిన వాళ్ళల్లో అందులో 70, 80 దాటిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కొంతమందిలో మలబద్ధకం అనేది ఉంటుందండి. కాబట్టి వీళ్ళకి పలానా ఫ్రూట్స్ ఇలా తింటేనే వాళ్ళకి మోషన్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు అలా ఫ్రీగా లేదనుకోండి, వీళ్ళు బలంగా మొక్కటం వల్ల వీళ్ళకి భవిష్యత్తులో పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఇతర సమస్యలు వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రామంలో ఉన్న వ్యక్తి, కొంచెం పాతకాలపు మనిషి అనుకుందాం. ఇప్పుడు ఉదయాన్నే తను ఒక చెమ్ము తీసుకొని ఊరు బయట 1.5 కిలోమీటర్ నడిచిపోయి తను చూసుకొని వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అంత దూరం నడుచుకొని పోయే లోపు ఆయనకు బాగా ఫ్రీగా అయిపోతుంది. బట్ ఇక్కడ మనము అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్స్లో ఉన్నప్పుడు 4 అడుగులు, సో బెడ్ లేచి 4 అడుగులకి మలం ఎలాగ లోపల ఫ్రీ అవ్వచ్చు? సో మనకు యోగా మాస్టర్ కూడా చెప్పేది ఏంటంటే, కొంచెం పేగులు అనేది లైట్గా కదలిక అయినప్పుడు ముఖ్యంగా మలం అనేది సులభంగా బయటకు వస్తుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చిన్న వయసు 50 వరకు ఏంటి, లోపల పేగులు కానీ, లార్జ్ ఇంటెస్టైన్స్ కానీ, స్ఫింక్టర్ పవర్ ఉంటుంది కాబట్టి కొంచెం ముఖ్యం దానివల్ల మలం బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే 70-80 వయసు దాటిన వాళ్ళు ఉంటారో ఆ పేగులు కూడా అక్కడ వాటి బలాన్ని కొంచెం కోల్పోయి ఉంటాయి. కాబట్టి ముక్కినంత మాత్రాన అక్కడ లోపల నుంచి స్క్వీజింగ్ అవ్వకపోవచ్చు. కాబట్టి కొంచెం తిన్న ఆహారం ఫ్రీగా తానంతటి తను బయటికి రాగలిగితే వీళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం పీచు ఎక్కువగా ఉన్న పండ్లని సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు జామకాయ తినొచ్చు అంటాం, బట్ అగైన్ జామకాయలు గింజలు ఉంటాయి కదా సార్, మేము నవ్వులుకోలేమని కొంతమంది కంప్లైంట్ చేస్తారు. సో అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటని చూస్తాం. వాటర్ మెలన్ తీసుకోండి అని చెప్తాం. బొప్పాయి చాలా మంచిది, పళ్ళు లేకపోయినా సరే మెత్తగా నవ్వులొచ్చు అంటాం పెద్దవాళ్ళకి. దోరగా మాగిన బొప్పాయి కూడా చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ మనకి ఈజీగా దొరికే దాంట్లో దానిమ్మ గింజలు. సో మీరు నవలగలిగి హ్యాపీగా తినగలుగుతానంటే దానిమ్మ గింజలు చాలా మంచివి. ప్లస్ కొంతమంది సార్ మేము కివీ ఫ్రూట్ తినచ్చా, స్ట్రాబెరీ ఫ్రూట్స్ తినచ్చా, డ్రాగన్ ఫ్రూట్స్ తినచ్చా అంటారు. మీరు సులభంగా వాటిని కొనుక్కొని హ్యాపీగా తినగలుగుతానంటే నాకేమీ అభ్యంతరం లేదు. బట్ అలాగని చెప్పి ఇప్పుడు మామూలు ఫ్రూటే ఇవాళ రేపు ఎంత ప్రైజింగ్ వచ్చినాయో మీకు తెలుసు. ఇవి స్పెషల్ ఫ్రూట్స్ చెప్పినప్పుడు ఇంకా డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి వీళ్ళు మరి అప్పు చేసి మీ కొన్నారనుకోండి, మనకు కొంచెం బాధేస్తుంది. కాబట్టి అవేం ప్రత్యేకంగా తిన్నంత మాత్రాన షుగర్స్ ఏమి పడిపోవు. సో బట్ ఒకవేళ అందుబాటులో ఉండి వెచ్చించగలిగితే తీసుకో, మీరు సౌకర్యంగా హ్యాపీగా కొనుక్కుంటాను సరదాగా అనుకుంటే దాంట్లో అభ్యంతరం ఏమి లేదు. బట్ ఇవి తింటేనే మంచిదని నేను అన్నాను, ఎందుకంటే అది కొంతమందికి తప్పుడు సమాచారం అందిస్తుంది అనేది నా భావన. సార్ ఇప్పుడు మరి స్ట్రాబెర్రీస్లో విటమిన్ సి ఉంటుంది, కొంచెం అవి బాగుంటాయి కదా. అవును, మనకు మన ఫ్రూట్స్లో కూడా అన్నిట్లో ఉన్నాయి కదా విటమిన్ సి, మన వాటిల్లో లేవని ఎక్కడ చెప్పాం మనం? సిట్రస్ ఫ్రూట్ అన్నిట్లో దొరుకుతాయి మనకి. సో అదేవిధంగా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏంటి, అది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, తీపి కూడా తక్కువ ఉంటుంది, నవలటానికి కూడా కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది కాబట్టి దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. దానికి ఒకవేళ కంపేర్ చేయాలనుకుంటే బొప్పాయి కూడా మనం క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు కదా. సో అట్లా మనం కొన్ని ఆల్టర్నేటివ్స్ చూసుకుందామండి, అదొక పాయింట్. నెక్స్ట్ ముఖ్యంగా చాలా మంది పెద్దవాళ్ళు అడిగేది అరటిపండు తినొచ్చు అని అడుగుతూ ఉంటారు, బనానాకు వచ్చేతలకే. సో కాబట్టి మనం బనానా వద్దు అన్నాం అనుకోండి కొంచెం బాధపడతారు. పైగా వాళ్ళు ఏంటంటే ఒక సౌకర్యానికి అలవాటు అయిపోయి ఉంటారండి పెద్దవారి వయసులో, ఇది తినాలి. చాలా మందికి ఏంటంటే భోజనం చేసిన తర్వాత మన మొదటి నుంచి మనకు వస్తున్న బంతి భోజనం ఆచారం అయితే అరటిపండు కంపల్సరీ భోజనంలోనే పెట్టేస్తూ ఉంటారు సార్. సో పెరుగన్నం తిన్నామంటే దాంతోపాటు ఒక ఫ్రూట్ కంపల్సరీ తినాలి అన్న ఒక ఆలోచన పడిపోయింది. సో అలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? సో అక్కడ కొంచెం మనం ఆలోచించాలి, ఎందుకంటే అంత మనము ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ ఒక ఫ్రూట్ తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం ఇబ్బంది అయ్యి షుగర్స్ పెరుగుతాయి. కాబట్టి ఫ్రూట్స్ కూడా మనం కొంచెం టైమింగ్ గ్యాప్ పెట్టుకోవటం, లేదా మార్నింగ్ తినొచ్చా ఈవినింగ్ తినొచ్చా అనేది మనం చూసుకొని, అవసరమైతే వాళ్ళ డాక్టర్ని కూడా కనుక్కొని వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవటం మంచిది. సో బనానా ముఖ్యంగా పెద్దవాళ్ళకి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి, నేను
కొంచెం అట్లీస్ట్ వీక్లీ ఒక 2-3 టైమ్స్ అన్నా పర్వాలేదులేండి తీసుకోవచ్చు, డైలీ కాకపోయినా. ఇప్పుడు డైలీ 2 తింటానంటే కుదరదు. కొంతమందికి డైలీ 1 తిన్నా కూడా లైట్గా షుగర్స్ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి ఆల్టర్నేట్ డే అని వీక్లీ 2 టైమ్స్ అలా చెప్పామనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాగ మనము కొన్ని వీళ్ళకు చెప్పుకుంటూ. సో అంటే మీరు చెప్పిన వాటిలో ఏంటంటే సార్ మాక్సిమం అన్ని ఫ్రూట్స్ తినండి, బట్ లిమిట్ అనేది ఖచ్చితంగా లిమిట్ చూసుకోండి, మీ షుగర్ లెవెల్స్ని కూడా చూసుకోండి. మీరు ఆల్రెడీ హై షుగర్ పేషెంట్ అనుకోండి, ఇవి తింటే ఇంకా హై అవుతుంది. ఫస్ట్ ఆ హై షుగర్స్ని మంచిగా కంట్రోల్ చేసుకోండి. సో ఆ తర్వాత ఎస్, మీ షుగర్స్ ఫాస్టింగ్లో 100, తిన్న తర్వాత 150, ఒక 10-20 పాయింట్లు అటు ఇటు. మీ HbA1c ఒక 7 లోపు ఉందనుకోండి, సో కొంచెం ఫ్రూట్స్ తినటానికి మీకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఇక్కడ చూసుకోవాల్సింది మళ్ళీ బరువు ఎక్కువగా ఉన్న మనిషి, బరువు నార్మల్గా ఉన్న మనిషి, లేదా బరువు తక్కువలో ఉన్న మనిషి. బరువు తక్కువగా ఉన్న మనిషికి అయితే మనం కొంచెం ప్రోత్సహిస్తాము. నార్మల్ బరువులో ఉన్న మనిషి అయితే యావరేజ్గా పర్వాలేదు అంటాం. బట్ బరువు ఎక్కువగా ఉన్న మనిషికి అయితే ఖచ్చితంగా మనం ఫ్రూట్స్ క్వాంటిటీ కొన్ని తగ్గించి వెజిటబుల్ సలాడ్ రూపంలో ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాం. అది. సో ఒక సలాడ్ తీసుకున్నట్లయితే ఒక 200 గ్రాములు ఉన్న సలాడ్ తీసుకుంటే అందులో 70% పచ్చి కూరగాయలు, అంటే కీర, లేకంటే క్యారెట్, బీట్రూటు, టమాటా, గ్రీన్ పచ్చి బఠానీలు పీసు, ఇలాంటి కొన్ని రకాలు ఏదైతే మీరు కలుపుకోగలుగుతారో, పచ్చిగా తినగలుగుతారో వీటన్నిటితో సలాడ్ చేసుకొని కొన్ని ఫ్యూ పీసెస్ ఆఫ్ చిన్న చిన్న పైనాపిల్ ముక్కలు, కొన్ని దానిమ్మ గింజలు కానీ, ఇట్లా జామకాయ పీసెస్ కానీ, యాపిల్ పీసెస్ కొన్ని అందులో కట్ చేసుకున్నారనుకోండి, సో అది కలర్ఫుల్గా ఉంటుంది, మనకు స్టమక్ కూడా నిండుతుంది, తిన్నామన్న తృప్తి మిగులుతుంది. నాకు మీ షుగర్ పెరగకుండా ఉంటే అదే సంతోషం. ఎస్, అట్ లాస్ట్ అంటే అల్టిమేట్గా కావాల్సింది అదే లాస్ట్కి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.